వెల్కమ్ టు బులోక స్వర్గం. ఈరోజు వీడియోలో మా బ్లాక్బెర్రీ మొక్కకి సపోర్టింగ్ కడుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం తీగ జాతి టైప్ అండ్ ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. అందుకనేసి ఒక చోట కట్టలేదు అనుకోండి, ముళ్ళులు తెగ్గొచ్చుకుపోతున్నాయి అన్నమాట. అందుకనేసి దీనికి ఇలాగా ట్రెల్లీస్ కట్టాము. ఈ కర్రలు తెచ్చుకొని ఇలా కట్టాము. అది ఎలా కట్టాము అనేసి ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇది మా బ్లాక్బెర్రీ మొక్క అన్నమాట. ఇది నేను సమ్మర్లో తీసింది. ఎందుకంటే ఇవి సమ్మర్లోనే కాయలు వస్తాయి మనకి. అయితే ఇదేంటంటే చెట్టు నిండా ముళ్ళులు ఉంటాయి. దీనికి ఆకులు వెనకాల కూడా ముళ్ళులు ఉంటాయి. ఆకును ముట్టుకున్నా సరే ముళ్ళులు గుచ్చుకుపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది తీగ జాతి టైప్ ఉంటుంది, అల్లుకుపోతూ ఉంటుంది. దీన్ని అంతకుముందు నేను ఒక జాంకాయ చెట్టుకి పాకించాను అన్నమాట. దానివల్ల జాంకాయ చెట్టు కాయలు అది సరిగ్గా కాయట్లేదు. పీకుదాం అంటేనేమో ఇదేమో ముళ్ళులు గుచ్చుకుపోతున్నాయి అన్నమాట. ఆ చెట్టుకి అల్లుకుపోయింది. అందుకనేసి నేను ఏం చేశానంటే ఈ చెట్టుకి చాలా మట్టుకి కొమ్మలు కత్తిరించేసాను అన్నమాట. ఇంకో ఇలాగా మొత్తం అయినా సరే చూడండి కింద పాకుపోతుంది. కింద ఎన్నాకులో చూసారా, తొక్కు తుడుద్దామంటే చేతులు గుచ్చిపోయి దాని కింద అసలు తుడ్డానికే అవ్వట్లేదు. ఇంక అందుకనేసి చాలా మట్టుకి కట్ చేసాను. ఎలాగో ఈ కాయలు మనకి సమ్మర్లోకే కదా వచ్చేవి అండ్ ప్రూనింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా, ప్రూనింగ్ చేస్తే ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి అనేసి ఇంకా ప్రూనింగ్ చేశాను. చాలా కొమ్మలు కట్ చేశాను. ఆ కొమ్మలు కట్ చేసిన ప్లేస్లో చూడండి ఎన్ని పిచ్చి ఆకులు, ఎండిపోయిన ఆకులు, ఆ తొక్కు ఎంత ఉందో. అసలు ఆకును ముట్టుకుంటేనే ఎంత గుచ్చుకుపోతుందో. గులాబీ ముళ్ళు కన్నా దారుణంగా గుచ్చుకుంటాయి. ఆకులు వెనకాల కూడా ముళ్ళులు ఉంటాయి కదా, అసలు ముట్టుకోవడానికే వీలు అవ్వట్లేదు అవి. అందుకనేసి వెదురు కర్రలు తెచ్చుకొని సపోర్టింగ్ పెట్టి కట్టుకున్నాం అనుకోండి అవుతుంది అనేసి ఇలా వెదురు కర్రలు తెచ్చుకుంటున్నాం అన్నమాట. మామూలుగా మా ఊరి దగ్గర కాలువ పక్కన ఉన్నాయి వెదురు మొక్కలు. ఇలా ఒక్కొక్క మొక్కకి 4 పెద్ద సపోర్టింగ్ కర్రలు తీసుకున్నాము. మొత్తం 8 కర్రలు, మిగిలిన చిన్న చిన్న కర్రలు తెచ్చుకున్నాం అన్నమాట ఇంటికి ఇలాగా. అయితే నాకు 2 మొక్కలు ఉన్నాయి కదా, అందుకనేసి ఈ ఒక దాంట్లోనేమో ఒక డబ్బా అన్నమాట. ఇది పెయింట్ డబ్బాకి ఇలా 4 కర్రలు కట్టేసాము. బైండింగ్ వైర్ ఉంటుంది కదా, జిఐ వైర్, తుప్పు పట్టలేనిది, దాంతో ఇలా బయట కట్టామన్నమాట. ఇది 2 ఇయర్స్ మొక్క. అంటే ఇది కొమ్మలతో పెట్టిన మొక్కే. ఇంకొక దాంట్లో ఉంది కదా, అది 2 ఇయర్స్ మొక్క. దాని నుంచి కొమ్మలు తీసి నేను ఈ డబ్బాలో పెట్టాను అన్నమాట. ఇవి ఈజీగా కొమ్మలతో ప్రాపగేట్ అయిపోతాయి చూసారు, అందుకని అంత గుబురుగా ఉంది అందులో. ఇలా 4 వైపులా గట్టి కట్టేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంకా చిన్న చిన్న కొమ్మలు కూడా తెచ్చుకున్నాను అనమాట. చిన్న కొమ్మల్ని పైన కట్టాలి. ఇంక ఇలా చిన్నవి కట్ చేసి పెట్టారు మా తాతయ్య గారు. నేను చేయలేదులేండి, మా తాతయ్య గారు చేశారు. ఇలా కట్ చేసి ఇలా పైన ఇక్కడ వైర్స్తో కట్టేస్తాం అన్నమాట. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఈ రెండిటిని బైండింగ్ వైర్స్తో కట్టేసాం అనుకోండి, ఇంకా దీనిపైనుంచి మనం కొమ్మలు వేసుకోవచ్చు అన్నమాట. లోపల లోపల అల్లుకుపోతాయి, ఇంకా కింద పడి మనకి గుచ్చుకోవు. ఇలా బైండింగ్ వైర్స్తో కట్టేశారు మా తాతయ్య గారు. ఇప్పుడు దానికి ఆపోజిట్ సైడ్లో కూడా ఇలా కొమ్మల్ని లోపలికి అనుకొని అటు సైడ్ కూడా ఇలా 2 కర్రల్ని కట్టేస్తున్నాం అనమాట. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. బైండింగ్ వైర్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ పొడవుగా లావుగా ఉన్న వెదురు కర్రలకి ముందు చుట్టేసుకున్నాం అనమాట. చుట్టుకున్నాక అప్పుడు దీనికి అడ్డంగా పెట్టేది ఉంటుంది కదా, ఇంకొకటి సన్నవి కట్ చేసుకున్నాం కదా వెదురు కర్రలు, అవి పెట్టి చుట్టేసాము. అయితే ఇలా స్ట్రక్చర్ చేసుకుని మనం ఇందులో పాదులు కూడా పెట్టుకోవచ్చు అనమాట. నాకు తర్వాత ఐడియా వచ్చింది. అప్పుడు మనకి మళ్ళీ పందిర్లు వేసుకునే పని ఉండదు కదా. ఎలాగ స్ట్రాంగ్గానే కట్టుకున్నాం కదా, చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఇది అయితే గాలికి కూడా పడదు, చాలా గట్టిగా కట్టుకున్నాం కదా. చాలా బాగా వచ్చింది. అయితే ఇంకా నెక్స్ట్ టైం పాదులు కూడా ఇలా ట్రై చేయాలనేసి అప్పుడు అనుకున్నాను. నేనే కడదాం అనుకున్నాను కానీ మా అమ్మ వద్దంది, నేను గట్టిగా కట్టను అనేసి. మా తాతయ్య గారు అయితే చాలా స్ట్రాంగ్గా కడతారు. మా తాతయ్య గారు మెకానికల్ ఇంజనీర్ కింద వర్క్ చేసి రిటైర్ అయ్యారనమాట. అన్ని వర్క్స్ వచ్చు. అంటే అప్పట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉండేది కదా, క్వాలిటీ ఉండేది. ఇప్పుడు చదివినా మనకేం ఉండదు. నేను ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను, మనకి ఏమీ రాదు.
హౌస్ వైరింగ్ సంగతి పక్కన పెడితే కనీసం ఒక బల్బ్ కూడా నేను వైరింగ్ చేయలేను. జీరో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. మా తాతయ్య గారు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన ఎలక్ట్రికల్ వర్క్ చేసేస్తారు. ఏమన్నా ఈ ఎలకలు కారులో ఎక్కేసి పాడు చేసేస్తాయి కదా, వయసు కొట్టేస్తాయి, అవి మా తాతయ్య గారే వేసేస్తారు. బైక్ ఏమన్నా రిపేర్ వచ్చినా మా తాతయ్య గారే చేసేసుకుంటారు. ఏమన్నా చిన్న చిన్న ఎలక్ట్రికల్ వర్క్స్ ఏమన్నా ఇంట్లో ఉన్నా మా తాతయ్య చేసేస్తారనమాట. ఆయనకి అన్ని వర్క్స్ వచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పట్లో ఎడ్యుకేషన్లో అంత స్టాండర్డ్స్ ఉండేవి, ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్పేవారు. ఇప్పుడు ఏమీ చెప్పట్లేదు కాలేజ్లో అన్నా ఎక్కడన్నా. ఇది కట్టడం మా తాతయ్య గారు కట్టిన ఐడియా మాత్రం నేనే ఇచ్చానులేండి. అండ్ మేము డ్రాగన్ ఫ్రూట్కి కూడా ఇలానే స్టాండ్స్ చేసుకున్నాము. అంటే కర్రలతో కాదు, అది ఐరన్ స్టాండ్స్ చేసుకున్నాం అన్నమాట. అంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్క బరువు ఎక్కువ ఉంటుంది కదా, అండ్ అది ఎప్పటికీ ఉండిపోయేది కదా. ఇవైతే ప్రూనింగ్ చేసేస్తూ ఉంటాం కాబట్టి ఏం కాదు ఇలా చెక్కలు పెట్టినా. మరి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒకసారి మొక్క వచ్చిందంటే ఇంక దాన్ని మళ్ళీ తీయం కాబట్టి కొంచెం స్టాండర్డ్గా ఉండాలి కదా, గట్టిగా కూడా ఉండాలి, మొక్క బరువు పెరుగుతుంది అనేసి కొంచెం స్ట్రాంగ్గానే చేసుకున్నాం. ఇది కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇలాగా ఒక సైడ్ వదిలేసి 2 సైడ్లు కట్టాం, మళ్ళీ పైన కూడా 2 సైడ్లు కట్టేసి అటు ఇటు వదిలేసాం అన్నమాట. అలాగా ఆల్టర్నేటివ్గా ఆపోజిట్ సైడ్లో కట్టాము. అప్పుడు ప్లేస్ ఉంటుంది కదా మొక్కకి, మనం కోసుకోవడానికన్నా చేయి దూరపడానికన్నా. ఇలా మధ్యలో మొత్తం అంతా కట్టేసామంటే మనకి ప్లేస్ ఉండదు కదా లోపల చేయి పెట్టడానికన్నా అనేసి ఇలాగా కట్టాము చుట్టూ. ఇలా మొత్తం 2 మొక్కలకి కట్టేసామన్నమాట. మొత్తం 2 మొక్కలు, వాటి రెండిట్లకి ఇలానే కట్టేసాము. ఈ స్ట్రక్చర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది రెండోది అన్నమాట. దీనికి కూడా కట్టేసాము. దీనికి కూడా చాలా కొమ్మలు ప్రూన్ చేసేసాము. అసలు ఇదే చాలా పెద్ద మొక్క. దీని కొమ్మలు తీసి వేరే దాంట్లో గుచ్చాము. ఈ కుండీలో కూడా గుచ్చేసాము, అందుకనే ఇంత గుబురుగా ఉంది. ఇవి కొమ్మలతో చాలా ఈజీగా ప్రాపగేట్ అయిపోతాయి అని చెప్పాను కదా, అందుకనేసి 2 దాంట్లో పెట్టాము. ఇలాగే మనం బీరకాయ మొక్కలకి, చిక్కుడుకాయ మొక్కలకి కూడా చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు సపరేట్గా పాదులు కట్టుకొని అవసరం లేదు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.